కుంభకర్ణుడు ఒక స్త్రీని చెట్టుకు కట్టేసి నవ్వుతూ భోజనం చేస్తూ ఉంటాడు. ఆ స్త్రీ హనుమా 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 అంటూ ఏడుస్తూ పిలుస్తుంది. అప్పుడు హనుమంతుడు వచ్చి ఆమెను విడిపించుమని కోరుతాడు. అయితే కుంభకర్ణుడు యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళకే ఆ స్త్రీ అని చెప్తాడు. దాంతో ఇద్దరికీ పోటీ జరుగుతుంది. కుంభకర్ణుడు తన శక్తితో హనుమంతుడిని ఒక్క దెబ్బతో నేల మీద పడేస్తాడు. హనుమంతుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని తన మనసులో గట్టిగా అనుకుంటాడు. అప్పుడు ఆ దశలో హనుమంతుడికి అపారమైన శక్తి వస్తుంది. ఆ శక్తితో కుంభకర్ణుని ఒకే ఒక్క దెబ్బతో చంపేస్తాడు. ప్రజలందరూ ఆనందంతో చప్పట్లు కొడతారు. జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ కేకలు వేస్తూ ఉంటారు. కుంభకర్ణుడు చనిపోయినప్పుడు హనుమంతుడు ఆ స్త్రీకి కట్లు విప్పి కాపాడుతాడు. హనుమంతుడు ఆ స్త్రీకి ఆశీర్వాదం ఇస్తాడు. ఈ కథలో హనుమంతుడు చేసిన పని అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.